బాహుబలి ద ఎపిక్. కాలకేయులతో భీకర యుద్ధం తర్వాత అమరేంద్ర బాహుబలికి రాజమాత శివగామి దేవి మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటుంది. పట్టాభిషేకానికి ముందు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి దేశాటన చేయాలని సూచిస్తుంది. సామాన్యుడిగా చేపట్టిన ఆ దేశాటన సమయంలో కుంతల దేశ యువరాణి దేవసేన ప్రేమలో పడతాడు. అయితే దేవసేనతో పెళ్లి అంశంపై శివగామి, బల్లాల దేవ, బిజ్జల దేవుడికి మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆ విభేదాలు పెరిగి బాహుబలి దంపతులపై అంతఃపురం బహిష్కరిస్తూ శివగామి ఆదేశాలను జారీ చేస్తుంది. దేవసేనతో పెళ్లి అంశం మాహిష్మతి సామ్రాజ్యంలో ఎలాంటి కలతలు సృష్టించింది? బల్లాల దేవ పట్టాభిషేకం సమయంలో బాహుబలికి కలిగిన అరుదైన గుర్తింపు ఏమిటి? బాహుబలిపై బల్లాల దేవుడు ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏమిటి? దేవసేనను అంతఃపురంలో ఎలా అవమానించారు? తన భార్యకు జరిగిన అవమానంపై బాహుబలి ఎలా స్పందించాడు? అంతఃపురం బహిష్కరణ తర్వాత బాహుబలి జీవితంలో ఏం జరిగింది? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సొచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్'. 'బాహుబలి 2' కోసం దర్శకుడు రాజమౌళి ఎంచుకున్న సన్నివేశాలు, యుద్ధ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా మారాయి. శివగామి పూజకు బయలుదేరే సమయంలో మహేంద్ర బాహుబలికి ఇచ్చిన ఎలివేషన్, అలాగే ఏనుగు సీన్ అందరినీ కట్టిపడేస్తుంది. బాహుబలిపై అనుమానంతో దేవసేన ప్రశ్నించిన సమయంలో కట్టప్ప ఇచ్చే ఎలివేషన్ సినిమాకు హైలైట్‌గా అనిపిస్తుంది. అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ సీన్ గా మారిపోయింది. ఇక అమరేంద్రుడిపై బల్లాల దేవ, బిజ్జల దేవ కుట్రలు కుతంత్రాలు, దేవసేన శ్రీమంతం సీన్, మహేంద్ర బాహుబలి పుట్టిన సమయంలో కట్టప్పతో దేవసేన సంభాషణ మరో హైలైట్ గా మారింది. బల్లాల దేవపై మహేంద్ర బాహుబలి ప్రతీకారం తీర్చుకోవడం, వారి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మొత్తంగా 'బాహుబలి 2' కథ ప్రారంభమైన దగ్గర నుండి చివరి వరకు ప్రతి సన్నివేశాన్ని ఆసక్తి కలిగించే విధంగా చెక్కిన తీరు అమోఘమనే చెప్పాలి. రాజమౌళి చెక్కిన క్యారెక్టర్‌లో ప్రతి నటుడు చక్కగా ఒదిగిపోయి తమ పాత్రలో జీవించారు. ప్రభాస్ ఈ సినిమాలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా వన్ మ్యాన్ షో చేశాడు. దేవసేనగా అనుష్క పాత్రను మరొకరిని ఊహించుకోలేం. ఇక శివగామి పాత్రను రమ్యకృష్ణ తప్ప మరొకరు చేయలేరనే విధంగా నటించింది. బిజ్జల దేవగా, బల్లాల దేవగా, రానా నాజర్, కట్టప్పగా సత్యరాజ్ ఎప్పటికీ తీసిపోలేని తీరుతో నటించారు. అద్భుతమైన సాంకేతిక విలువలను రాజమౌళి మెప్పించాడు. సంథింగ్ కుమార్ సినిమాటోగ్రఫీ, కీరవాణి మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్స్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హైలైట్ గా నిలిచాయి. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విధంగా ఉంటుంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా బాహుబలి 2 లోని గొప్పతనాన్ని, వారి కష్టాన్ని ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేయాలనేదే మన ప్రయత్నం.